నమస్తే. వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్. ఈ మధ్య కాలంలో ఏదైనా ఒక సంవత్సరం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి అంటే, మనం 2020 గురించి చెప్తాం. ఎందుకంటే ప్రస్తుతం భూమి మీద ఉన్న వాళ్ళు ఎవ్వరికైనా సరే, మరీ 2, 3 సంవత్సరాల పిల్లలు అటువంటి వాళ్ళని వదిలేసి, మిగతా ఎవరికైనా సరే ఓ మోస్తరుగా వయసున్న వాళ్ళు ఎవరికైనా సరే 2020 అనేది చాలా ప్రత్యేకమైన సంవత్సరం. నిజానికి ప్రత్యేకం కాదు, చాలా డేంజరస్ ఇయర్ కూడా. ఎందుకు అంటే 2020లో మొదటిసారి ప్రపంచం మొత్తానికి కూడా కరోనా వైరస్ దెబ్బ ఎలా ఉంటుందో తెలిసింది. అలాగే ఇండియాలో కూడా ఫస్ట్ లాక్డౌన్ జరిగింది 2020లో. లాక్డౌన్ అనే ఒక పరిస్థితి ఉంటుంది అని గత 100 సంవత్సరాల్లో ఎవ్వరు కూడా ఊహించలేదు. పెద్ద పెద్ద మహానగరాలు కూడా నిశ్శబ్దంగా మారిపోయి ఆహ్, ఎటువంటి వాహనాలు తిరగకుండా నెలల పాటు అట్లా ఒక పాడుబడ్డ పరిస్థితుల్లో ఉండిపోతాయి అన్నట్టు ఎవరు ఊహించలేదు. నెలలు, రోజులు, వారాలు కాదు, నెలల తరబడి కూడా మహానగరాలు స్తబ్దంగా మారిపోయినాయి. ఇటువంటి ఒక స్థితి వచ్చి తినడానికి తిండి కూడా లేని పరిస్థితులొచ్చేసి కొన్ని కోట్ల మంది చాలా ఇబ్బంది పడ్డారు. అలాగే అనేక లక్షల మంది అనేక దేశాల్లో చనిపోవడం జరిగింది. అయితే ఈ మొత్తం చూసిన వాళ్ళు ఎవరికైనా సరే 2020 చరిత్రలో అత్యంత ఆహ్, పరీక్షా కాలంగా, కఠినమైన సంవత్సరంగా అనిపించే అవకాశం అయితే ఉంది. మన జీవిత కాలంలో మనకిదే గొప్ప కఠినమైన సంవత్సరం అయ్యుండొచ్చు 2020. కానీ నిజంగా చరిత్రలో తరచి చూస్తే 2020 కంటే ప్రమాదకరమైన పరీక్షా కాలం లాంటి ఒక పెద్ద ఛాలెంజింగ్ ఇయర్. నిజానికి చెప్పుకోవాలంటే ది వర్స్ట్ ఇయర్ ఇన్ ద హిస్టరీ, ఇన్ ద రీసెంట్ హిస్టరీ అనుకుంటే, ఇన్ ద నోన్ హిస్టరీ అని అనుకుంటే, ఆ సంవత్సరం ఏంటి అని ఎప్పుడైనా ఎవరు ఒక క్వెషన్ ఏసుకుంటే దానికి మనకు దొరికే ఆన్సర్ ఏంటంటే ఇయర్ 536 ఏడీ. మనము అంటే ఈ మధ్య కాలంలో కామన్ ఎరా అంటున్నారు. లేదంటే క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం అని మనం చెప్పుకుంటాం కదా! ఆ విధంగా చెప్పుకున్నా లేకుంటే 536 ఏడీ. క్రీస్తు శకంలో 536వ సంవత్సరం. ఈ 536 ఏడీ అనేది చాలా వర్స్ట్ ఇయర్ అని చెప్తున్నారనమాట. అధ్వాన్నమైన, దారుణమైన సంవత్సరం ఇది అని చెప్తున్నారు. 2020లో కరోనా వచ్చినప్పుడు మనం చూసిన దానికంటే అంత పెద్ద కష్టాలు, అంత పెద్ద సవాళ్ళు, అంత పెద్ద భయానక పరిస్థితులు ఏమొచ్చుంటాయి ఆ సంవత్సరంలో అనేది ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం. అయితే నిజానికి అప్పుడు జరిగింది ఏంటంటే 536 ఏడీలో హిస్టరీ రికార్డ్స్ అనేవి ఫుల్ పర్ఫెక్ట్‌గా ఉండవు కాబట్టి అప్పుడుది రాజుల కాలము. అలాగే నిజంగా ఏం జరుగుతుందనే విషయం కూడా భూమి మీద ఉన్న సగం జనాభాకి, సగం కాదు 90% జనాభాకి వాతావరణ పరిస్థితులలో వచ్చే మార్పులు, నిజంగా ఏం జరిగితే ఆ వాతావరణ పరిస్థితులు ఏర్పడుతున్నాయనేది కూడా చాలామందికి తెలియదు. తెలియకపోవడం వల్ల అతివృష్టి, అనావృష్టి, అతిగా వర్షాలు కురిసినా, కరువొచ్చినా, కాటకాలొచ్చినా కూడా ప్రకృతి కోపం అనుకునేవాళ్ళు. లేదంటే దైవం ఆగ్రహించింది అనుకునేవాళ్ళు. ఇటువంటివి అనేకం జరుగుతూ ఉండేవి. కానీ 536 ఏడీలో చాలామంది ప్రజలు అట్లనే అనుకున్నారు. కానీ దైవం ఆగ్రహించడమో, ప్రకృతి ప్రకోపమో ఇవన్నీ కాకుండా ఎగ్జాక్ట్‌లీ జరిగిందేంటి అంటే ఐస్‌లాండ్ లేదా నార్త్ అమెరికా. ఎగ్జాక్ట్‌లీ ఎక్కడ జరిగిందో ఇప్పటివరకు కూడా చాలామందికి ఐడియా లేదు. హిస్టారియన్స్ కూడా చెప్పలేకపోతున్నారు. కానీ మొత్తానికైతే ఐస్‌లాండ్ లేదా నార్త్ అమెరికా ఈ 2 ప్రాంతాల్లో ఎక్కడో ఒక దగ్గర ఒక పెద్ద అగ్నిపర్వతం బద్దలైంది. అగ్నిపర్వతం బద్దలవ్వడం పెద్ద విశేషం ఏముంది ఈ అని మామూలుగా మనం అనుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో మనకొచ్చే వార్తలు ఇండోనేషియా, జపాన్, లేకపోతే ఇంకొన్ని ఆఫ్రికాలో కొన్ని ప్లేసెస్‌లో, ఇటువంటి ప్లేసెస్‌లో అగ్నిపర్వతాలు, వాల్కనోస్ ఎరప్ట్ అవుతూ ఉంటాయి. లావా వస్తుంటుంది. యాష్ వస్తది. అంటే బూడిద ఆ గాల్లోకి ఎగిరి కొన్ని కిలోమీటర్ల మేర విస్తరిస్తూ ఉంటుంది. ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే. కానీ 536 ఏడీలో జరిగిన ఒక గొప్ప విస్ఫోటనం, అగ్నిపర్వతం బద్దలవ్వడం అనేది మామూలు విషయం కాదు. ఎందుకు అంటే 18 నెలలు, అంటే సంవత్సరం మీద మరొక 6 నెలలు, 12 నెలల సంవత్సరంతో పాటు ఇంకొక 6 నెలలు. అది ఎప్పుడు స్టార్ట్ అయింది? 536 ఏడీలో స్టార్ట్ అయింది. 536వ సంవత్సరంలో మొదలై నిరంతరాయంగా 18 నెలల పాటు ఒక ఆహ్, థిక్ డ్రై ఫాగ్ అనేది ఉండేది. అంటే ఒక
మంచు లేదంటే పొగ, దట్టమైన గాలిలో ఉండాల్సిన సహజమైన వెలుతురు గానీ, లేకపోతే సూర్యరశ్మి గానీ, ఈ వేడి గానీ, ఇటువంటివేవీ లేకుండా ఈ అగ్నిపర్వతం ఐస్‌లాండ్‌లో లేదా నార్త్ అమెరికాలో బద్దలైన తర్వాత ఆకాశంలో ఒక దట్టమైన మంచు లాంటిది ఏర్పడిపోయి, అది ఎందువల్ల ఏర్పడిందంటే అగ్నిపర్వతం బద్దలైనప్పుడు పైకి ఎగజిమ్మిన బూడిద వల్ల. ఆ బూడిద గాలిలో అట్లా ఉండిపోవడం వల్ల, బూడిదకు సంబంధించిన కణాలు, యాష్ పార్టికల్స్ అన్నిటి కూడా ఆకాశంలో విస్తరించిపోవడం వల్ల చాలా ప్రాంతాలు చీకట్లో మగ్గిపోవడం మొదలైందనమాట. అంటే సరైన సూర్యరశ్మి రావడం ఆగిపోయింది. అయితే చాలా ప్రాంతాలు అంటే ఏ ప్రాంతాలు? ఏదో ఒక దేశం లేదా 2 దేశాలు అన్నట్టు కాదు. యూరోప్ ఖండం, అలాగే ఆసియా ఖండం. ఆసియాలో మిడిల్ ఈస్ట్ అంటే ఇప్పుడు మధ్యప్రాచ్యం అంటున్నాం గదా! సౌదీ అరేబియా, ఇరాన్, ఇరాక్ లేకపోతే సిరియా ఇటువంటి దేశాలు ఏవైతే ఉన్నాయో ఎగ్జాక్ట్‌లీ ఏ దేశం నుంచి ఏ దేశం వరకు ఈ వాతావరణం ఉంది అని చెప్పడానికి లేదు కానీ, బహుశా 536వ సంవత్సరంలో మన భారతదేశంలో తీవ్రమైన ప్రకృతి ప్రకోపం అయితే జరిగి ఉండకపోవచ్చు. ఎందుకంటే మన దగ్గర అటువంటి పరిస్థితులు ఉన్నట్టుగా ఎక్కడ ఏ గ్రంథాల్లో గానీ, పురాణాల్లో గానీ, చరిత్ర పుస్తకాల్లో, శాసనాల్లో ఎక్కడా లేదు. కాబట్టి ఆ ప్రభావం భారతదేశం దాకా రాలేదు కానీ, నార్త్ అమెరికాలో లేదా ఐస్‌లాండ్‌లో మొదలైన అగ్నిపర్వతం బద్దలైన తాలూకు ప్రభావం, దుష్ప్రభావం యూరోప్ మీద, ఆసియా మీద, మధ్యప్రాచ్యం మీద బాగా చూపించింది. 18 నెలల పాటు ఒక మంచు దుప్పటి లాంటిది కప్పుకొని ఉండిపోయేదనమాట. దీనివల్ల జరిగిందేంటి? అంటే అప్పుడు ఒక పెద్ద సామ్రాజ్యం ఉండేది. యూరోప్‌లో, అలాగే ఆసియాలోని కొన్ని ప్రాంతాలకు విస్తరించి ఒక పెద్ద సామ్రాజ్యం ఉండేది. దాన్ని బైజాంటైన్ ఎంపైర్ అంటారు. ఈ బైజాంటైన్ ఎంపైర్‌నే రోమన్ ఎంపైర్ అని గూడా వ్యవహరిస్తారు. ఈ సామ్రాజ్యంలో అప్పుడున్న పరిస్థితి కాంటెంపరరీ అకౌంట్స్ అంటే అప్పటి సమకాలీన చారిత్రక ఆధారాలను బట్టి చూస్తే అప్పటి హిస్టారియన్స్ కొంతమంది కొంతవరకు దీన్ని రికార్డ్ చేసి పెట్టడం జరిగిందనమాట. వాళ్ళు ఏం చెప్తున్నారంటే వితౌట్ బ్రైట్‌నెస్ లైక్ ద మూన్ అని చెప్పి వివరించారనమాట. సూర్యుడే కానీ చంద్రుడిలాగా అనిపించేవాడనమాట. మధ్యాహ్నం పూట మిట్ట మధ్యాహ్నం ఫుల్లు సూర్యుడికి పూర్తి శక్తి ఉండే సమయంలో కూడా ఎక్కడ ఒక చిన్న నీడ కూడా పడనంత తక్కువ వెలుతురుతో సూర్యుడు కనిపిస్తూ ఉండేవాడు. సూర్యుడు కనిపిస్తున్నాడన్న పేరే గానీ, సూర్యుడికి ఉండాల్సిన సహజమైన శక్తి, వెలుతురు గానీ, వేడిమి గానీ ఉండేవి కాదు. నిజానికి సూర్యుడిని చూసి చంద్రుడని భ్రమించే అంత పరిస్థితి వచ్చేసింది అని అప్పటి వాళ్ళు చెప్పడం జరిగిందనమాట. అయితే మరి దీని డైరెక్ట్ ప్రభావం ఏంటి? మామూలుగా సూర్యుడు కనిపించలేదు, సూర్యుడి వేడి తగ్గిపోయింది, వాతావరణంలో చలి పెరిగింది అంటే ఇది పైకి మనకు ఇప్పుడు మాట్లాడుకుంటున్నంత సింపుల్ విషయం కాదనమాట. ఆ కాలంలో అంటే 536 ఏడీ 536 536వ సంవత్సరంలో ఆ తర్వాత 18 నెలల పాటు కంటిన్యూగా ఎండ లేకపోవడం వల్ల ఒక వాల్కనిక్ వింటర్ అనేది ఒకటొచ్చింది. అంటే అగ్నిపర్వతం వల్ల ఏర్పడ్డ ఒక అసహజమైన అకాలంలో వచ్చిన శీతాకాలం అని చెప్పుకోవచ్చనమాట. వింటర్. అన్‌టైమ్‌లీ వింటర్ అది. ఏంటి అప్పుడు జరిగింది అంటే గ్లోబల్ టెంపరేచర్స్ 1.5 డిగ్రీ సెంటీగ్రేడ్ నుంచి 2.5 డిగ్రీ సెంటీగ్రేడ్ 1.5 నుంచి 2.5 డిగ్రీల మేర వాతావరణం కాస్త పడిపోయింది. అంటే మామూలుగా ఇప్పుడు మనకు మాటల్లో చెప్తున్నప్పుడు అర్థం కాకపోవచ్చు గానీ, అలా సడెన్‌గా వాతావరణం పడిపోవడము అండ్ అది ఒక రోజు, 2 రోజులు కాకుండా నెలల తరబడి అలాగే ఉండిపోవడం వల్ల దాని ప్రభావాలు చాలా తీవ్రంగా జనాల మీద పడ్డాయి. ముఖ్యంగా ఏంటంటే దాన్ని కోల్డెస్ట్ డీకేడ్ ఇన్ ఓవర్ 2000 ఇయర్స్. గత 2000 సంవత్సరాలలో అంతటి చల్లటి దశాబ్దం, అంత చల్లగా గడిచిన దశాబ్దం అనేది ముఖ్యంగా 536 ఇయర్స్ ఆ సంవత్సరం అనేది గత 2000 సంవత్సరంలో ఎప్పుడూ ఎవరు చూసింది కాదనమాట. దీన్నే లిటిల్ ఐస్ ఏజ్ అని కూడా సైన్స్‌లో అంటే సైంటిస్టులు వ్యవహరిస్తూ ఉంటారనమాట. అయితే దీని యొక్క యాక్చువల్ ప్రభావం ఏంటి అన్నప్పుడు వైడ్ స్ప్రెడ్ క్రాప్ ఫెయిల్యూర్ అనేది జరిగింది. వైడ్ స్ప్రెడ్ క్రాప్ ఫెయిల్యూర్. పంట పండాలి అంటే సూర్యరశ్మి ఉండాలనేది మనందరికీ తెలిసిన విషయమే. కనీస అవగాహన అది.
నీళ్లు ఉన్నంత మాత్రాన పంటలు పండవు. ఖచ్చితంగా ఎండ కూడా ఉండాలి. ఎండ పడితే చాలా మొక్కలు ఆరోగ్యంగా పెరుగుతాయి. దిగుబడి కూడా బాగొస్తుందనమాట. కానీ మనం చెప్పుకున్నట్టుగా వాల్కనో బద్దలవడం వల్ల, ఆకాశంలో, గాలిలో మొత్తం బూడిద ఏర్పడిపోవడం వల్ల, ఎండ భూమి మీదికి వరకు సూర్య కిరణాలు భూమి మీదికి వరకు రాకపోవడం వల్ల క్రాప్ ఫెయిల్యూర్స్ అంటే పంట నష్టం తీవ్రంగా జరిగింది. పంటలు వేసినప్పటికీ దిగుబడి రాలేదనమాట. పరిస్థితి ఎట్లా ఉంటది అనే దానికి ఒక అంచనా రావడం కోసం మనం ఏమి మాట్లాడుకోవచ్చు అంటే, చైనా దేశంలో కూడా ఆగస్టు నెలలో గూడా మంచు కురిసేది అని చెప్తున్నారు. యూరోప్‌లో, మధ్యప్రాచ్యంలో మంచు కురవడం ఓకే. చైనా లాంటి సుదూర దేశంలో ఒకవేళ ఐస్‌లాండ్‌లో లేదా నార్త్ అమెరికాలో అగ్నిపర్వతం బద్దలైంది అనుకుంటే, ఎన్నో వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న చైనాలో కూడా ఆగస్ట్ నెలలో కూడా మంచు కురిసింది. దానివల్ల తీవ్రమైన కరువు ఏర్పడింది. పంటలు పండకపోవడం వల్ల, వేసిన విత్తనాలు మొక్కలుగా పెరిగి పంటలు రాకపోవడం వల్ల 536 ఇయర్‌లో తీవ్రమైన కరువు అనేది ఒకటి ఏర్పడింది. సూర్యరశ్మి లేకపోవడం వల్ల వచ్చిన కరువు కారణంగా ప్రజలు ఎంత ఇబ్బంది పడ్డారంటే, స్కాండినేవియన్ కంట్రీస్ అని ఇప్పటికి కూడా వ్యవహరిస్తుంటారు. అంటే యూరోప్‌లో కొంత భాగము, ఆ పరిసర ప్రాంతాలని స్కాండినేవియన్ రీజన్స్ అంటారనమాట. ఆ ప్రాంతంలో ఉన్న ధనికులు కావచ్చు, రాజులు కావచ్చు, లేదంటే బాగా డబ్బున్న వాళ్ళు ఎవరైనా సరే, ఈ 536 ఇయర్‌లో సూర్యుడిని మళ్ళీ తిరిగి వెనక్కి రమ్మని చెప్పి ఆనాటి విశ్వాసాలకు ఆధారంగా, అప్పుడున్న ఆ కాలపు మత విశ్వాసాలు వీటన్నిటి ఆధారంగా బంగారాన్ని తీసుకెళ్ళి భూమిలో పాతిపెట్టి ఆహ్, సూర్యుడికి సంబంధించిన అనేక రకాల పూజలు చేసి సూర్యుడిని తిరిగి రమ్మని చెప్పి ప్రార్థనలు చేయడం జరిగింది అని కూడా మనకు హిస్టారికల్ అకౌంట్స్ చెప్తున్నాయన్నమాట. చరిత్రలో ఇటువంటివన్నీ నమోదయ్యాయి ఉన్నాయి. అయితే 536 ఇయర్‌లో ఒక వాల్కనో పేలి వాతావరణంలో సూర్యరశ్మి తగ్గిపోవడం వల్ల పంటలు పండలేదు. 537 ఇయర్ అంటే ఒక సంవత్సరం దాటిన తర్వాత, లేదంటే 18 నెలలు దాటిన తర్వాత ప్రజలందరూ ఊపిరి పీల్చేసుకున్నారు. మళ్ళీ వాళ్ళ జీవితంలో సంతోషం వచ్చేసింది అని అనుకోవడానికి లేదని చెప్తున్నారు హిస్టారియన్స్. ఎందుకంటే 536 సంవత్సరంలో ఒకసారి వాల్కనో పేలితే దానివల్ల 18 నెలల పాటు ఒక రకమైన చీకట్లు కమ్ముకున్నాయి. కానీ 540వ సంవత్సరంలో అంటే 4 సంవత్సరాల తర్వాత రెండోసారి మళ్ళీ అగ్నిపర్వతం పేలింది. అదే అగ్నిపర్వతమా లేదంటే వేరే అగ్నిపర్వతమా అనేది క్లారిటీ లేదు కానీ, మొత్తానికైతే మళ్ళీ ఒక అగ్నిపర్వతం పేలడం ద్వారా ఒక పెద్ద ప్రపంచ ప్రపంచానికే మొత్తం ఒక పెద్ద వాతావరణ గండం ఏర్పడిందని ఇప్పటి వాళ్ళు చెప్తున్నారనమాట. దాని పేరేంటి అంటే ది ప్లేగ్ ఆఫ్ జస్టీనియన్ అని దాన్ని వ్యవహరిస్తారు. ది ప్లేగ్ ఆఫ్ జస్టీనియన్ అనేది 541 ఏడీలో వచ్చింది అన్నట్టుగా మనకు హిస్టరీ చెప్తుంది. 540లో ఒక అగ్నిపర్వతం మళ్ళీ బద్దలైంది. 536లో ఒకటి, 540లో ఒకటి బద్దలవడం వల్ల 541వ సంవత్సరంలో ఒక పెద్ద ఫెమైన్ ఏర్పడింది. అంటే కరువు ఏర్పడిందనమాట. అంతేకాకుండా సామాజికంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, అప్పుడున్న చిన్న చిన్న రాజ్యాలు కావచ్చు, అంతటికంటే పెద్ద రాజ్యమైన బైజాంటైన్ ఎంపైర్. మనం ఇంతకు ముందే చెప్పుకున్నట్టుగా దీన్ని రోమన్ ఎంపైర్ అని కూడా అంటారు. ఈ రోమన్ ఎంపైర్‌లో చాలా రకాల అంతర్గత సంక్షోభాలు, సంఘర్షణలు, అల్లకల్లోల పరిస్థితులన్నీ ఏర్పడ్డాయి. ఇవన్నీ ఏర్పడడానికి ప్రధాన కారణం ఏంటంటే, అన్నిటికంటే ముఖ్యమైన వ్యవసాయం దెబ్బతినడంతో ఆహార దిగుబడి తగ్గిపోయి 25-50 మిలియన్ల మంది చనిపోయారు అనేది ఇప్పుడున్న హిస్టారియన్స్ చెప్తున్నారు. అప్పటి రికార్డ్స్ పూర్తిగా అఫీషియల్‌గా రికార్డ్ అయ్యి ఉండవు కాబట్టి అప్పుడున్న వాటి ఆధారంగా 25-50 మధ్యలో 25-50 మిలియన్ల మధ్యలో జనాభా చనిపోయింది. అంటే మనుషులు చనిపోయారని చెప్తున్నారనమాట. ఇది ఈస్టర్న్ రోమన్ ఎంపైర్, బైజాంటైన్ ఎంపైర్ జనాభాలో దాదాపు సగం అని చెప్తున్నారనమాట. అయితే దీర్ఘకాలంలో దీని ఎఫెక్ట్ ఏంటి అన్నప్పుడు ఈ ది ఎండ్ ఆఫ్ ఎన్ ఎరా అని చెప్తారనమాట. ఈ అగ్నిపర్వతాలు పేలడము, తర్వాత సూర్యరశ్మి భూమి మీదకి చేరుకోలేకపోవడము, దానివల్ల ఆహారం ఉత్పత్తి అవ్వకపోవడము, ఈ ఆహార ఉత్పత్తి అవ్వకపోవడం వల్ల ప్రజలు పిట్టల్లాగా రాలిపోవడము, కొన్ని లక్షల మంది చనిపోవడంతో ఒక సామ్రాజ్యమే పతనమైంది అనేది మనకు చరిత్ర చెప్తుందనమాట. ఈస్టర్న్ రోమన్ ఎంపైర్
అనే సామ్రాజ్యంలో ఈ వాతావరణ సంక్షోభం అనేది చాలా పెద్ద సమస్యగా మారి ఒక మైలురాయిగా కూడా నిలిచిపోయిందన్నమాట. మనం ఇప్పుడు హిస్టరీ గురించి మాట్లాడుకుంటే ఏన్షియంట్ హిస్టరీ అండ్ మిడీవియల్ హిస్టరీ అని మాట్లాడుకుంటాం కదా. ముఖ్యంగా ఈ 536 ఏడీ నుంచి 540 ఏడీ మధ్యలో 2 వాల్కనోస్ ఎరప్ట్ అయ్యి విపరీతంగా ప్రపంచం మొత్తం వాతావరణ ఒడిదుడుకులకు లోనైన తర్వాత అక్కడి నుంచి ఎర్లీ మిడిల్ ఏజెస్ మొదలయ్యాయని మనకు చరిత్ర అకాడమిషియన్స్ చెప్తుంటారు అనమాట. అంటే అంతకు ముందున్న దాన్నంతా పురాతనమైన చరిత్రగా ఈ అగ్నిపర్వతాలు బద్దలయ్యి సమాజం మొత్తం ఒడిదుడుకులకు లోనయ్యి అనేక లక్షల మంది చనిపోయిన తర్వాత 541 నుంచి ఏర్పడ్డ కర్వ్ ఏదైతే ఉందో ఆ తర్వాత నుంచి ఎర్లీ మిడిల్ ఏజెస్ అంటే మధ్యయుగాల్లో తొలి శకం అన్నమాట. మధ్యయుగాలు అప్పటి నుంచి మొదలైంది, కానీ ఆ తర్వాత కాలంలో అంటే 1000వ సంవత్సరం తర్వాత నుంచి మనం ఇప్పుడు మధ్యయుగాల కింద లెక్క పెడుతూ ఉంటాం. 1100, 1200 ఆ ఇయర్స్లో మిడివియల్ ఏజ్ అని చెప్తారు. కానీ ఈ 536, 537 తర్వాత మొదలైన దాన్ని ఎర్లీ మిడిల్ ఏజెస్గా చెప్తారనమాట. అలా చరిత్ర ఒక దగ్గర ముగిసి ఇంకొక కొత్త మొదలయ్యే మలుపు దగ్గర ఈ అగ్నిపర్వతాలు బద్దలవడం అనేది చాలా కీలకంగా మారిందనమాట. అందుకే చరిత్ర తెలిసిన వాళ్ళు 536 ఇయర్ ఈ ఏడీ 536 అంటే క్రీస్తు శకం 536వ సంవత్సరాన్ని అత్యంత దారుణమైన, దయనీయమైన, ప్రమాదకరమైన సంవత్సరంగా చెప్తూ ఉంటారు అనమాట. దీనిపైన మీ కామెంట్స్ ఏంటో కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ.